Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈరోజు మీకు ఈ వీడియోలో లైన్స్ అండ్ యాంగిల్ కాన్సెప్ట్లో యాంగిల్ అనేది ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో కాకుండా చాలా షార్ట్ కట్ మెథడ్లో మనం యాంగిల్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ది గివెన్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ ఎక్స్ వై జెడ్. చూడండి, మనకి ఇచ్చిన ట్రయాంగిల్లో మనం యాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ట్రయాంగిల్లో మనకు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మనకి కాన్సెప్ట్ ఏంటి, మనకి 2 యాంగిల్స్ ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఎక్స్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో మనం ఇవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఏంటా రూల్స్ అంటే, సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ యాంగిల్స్. చూడండి, ఇది ట్రయాంగిల్ అయితే ఏబిసి అనేది నాకు ట్రయాంగిల్, అవునా? ఇఫ్ దిస్ ఈజ్ ద ట్రయాంగిల్, చూడండి ఈ ఏ యాంగిల్ బి యాంగిల్ అనేది ఇన్సైడ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఇంటర్నల్ యాంగిల్స్ అంటాం, అవును. సో ఇది ట్రయాంగిల్ కి అవుట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్టర్నల్ యాంగిల్ అంటాం. సో సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది ఎక్స్టర్నల్ యాంగిల్స్. సో వాట్ ఈస్ ద రూల్? సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్. చూడండి, ఇంటర్నల్ యాంగిల్స్ యొక్క సమ్ ఏంటి? నాకు 60 + 50 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. చూడండి, 60 + 50 ఎంత అవుతుంది? 110. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఐ కెన్ సే డైరెక్ట్లీ 110 degrees. సో దిస్ ఇస్ ద షార్ట్ కట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, మనకి ఇందులో జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి సేమ్ కాన్సెప్ట్. సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది ఎక్స్టర్నల్ యాంగిల్స్. సో మనకి ఇంటర్నల్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత? చూడండి, ఇది మొత్తం నాకు ట్రయాంగిల్ అయితే చూడండి, దిస్ ఈజ్ ట్రయాంగిల్. ఓకే, సో మనకి ట్రయాంగిల్ ఇన్సైడ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఇంటర్నల్ యాంగిల్స్ అంటాము. సో ఇది ట్రయాంగిల్కి ఎక్స్టర్నల్గా ఉంది ఈ యాంగిల్ అనేది. సో దిస్ ఈజ్ వి కాల్ ఎస్ ఎక్స్టర్నల్ యాంగిల్. చూడండి, సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ యాంగిల్స్. దట్ మీన్స్ 60 + 70 ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 60 + 70? 130. So what is the value of z? 130 degrees. Otherwise I can write here 60 + 70 is equal to z. So 130 degrees is equal to z. Okay, next find the value of x and y in the figure. చూడండి, మనకి ఇది ట్రయాంగిల్, అవునా? దిస్ ఈస్ ద ట్రయాంగిల్, అవునా? అబ్జర్వ్ ది ఫిగర్ ప్రాపర్లీ. దిస్ ఈజ్ ద ఇంటర్నల్ యాంగిల్, అవునా? ఇంటర్నల్ యాంగిల్ మనకు 30 degrees ఇచ్చాడు. ఇదేంటి, మనకు ట్రయాంగిల్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ యాంగిల్. చూడండి, మనకి ఇది ఎక్స్టర్నల్ యాంగిల్, ఓన్లీ దిస్ పార్ట్ ఈజ్ ఎక్స్టర్నల్ యాంగిల్. చూడండి, ఈ y అనేది ఏంటి, ఇది మళ్ళీ ఇంటర్నల్ యాంగిల్. కానీ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, మొత్తం ఈ టోటల్ కలిపి నాకు 140 degrees ఇచ్చాడు, అవునా? సో ఇది మొత్తం కలిపి నాకు 140 ఇచ్చాడు ఇదంతా. కానీ యాక్చువల్గా y + 140 ఇది మొత్తం చూడండి, ఈ మొత్తం యాంగిల్ నాకు y + 140 degrees అవుతుంది, అవునా? y + 140. సో నార్మల్గా ఇఫ్ దిస్ ఈస్ ద స్ట్రైట్ లైన్, సెమీ సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది, అవునా? మనకు తెలుసు. కానీ ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు? y + 140 ఇచ్చాడు. టోటల్ మనకు 180 ఉండాలి. సో మనకి ఏమి ఇచ్చాడు? ఇది 140 అయితే ఇది ఎంత ఉంటుంది? 40 degrees, అంతే కదా? 40 + 140 కలిపితే మనకు 180 degrees వస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇది y అనేది 40 degrees అయితే చూడండి, ఏం చెప్పాము మనం? y వాల్యూ ఎంత వస్తుంది మనకి? 40 degrees వచ్చింది. సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది ఎక్స్టర్నల్ యాంగిల్. చూడండి, ఇఫ్ దిస్ ఈజ్ ద ట్రయాంగిల్, ఓకే. సో మనకి ఇది ఎంత ఇచ్చాడు? 30 degrees. అండ్ సో దిస్ ఈజ్ వి గాట్ యాజ్ 40 degrees వచ్చింది కదా y వాల్యూ. ఇది 40 degrees అయితే సో ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఏంటి చూడండి. సో మనం ఇక్కడ డ్రా చేస్తే ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ అవ్వదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే 2 యాంగిల్స్ ఆల్రెడీ 2 sides ఇచ్చాడు. మనకి ఏ సైడ్ అయితే యాంగిల్ ఉండదో, మనకి ట్రయాంగిల్లో 2 sides మనకి యాంగిల్స్ ఉన్నాయి. సో ఈ సైడ్ మాత్రమే యాంగిల్ లేదు. సో ఈ సైడ్ లేదు కాబట్టి సో దీనికి అవుట్ సైడ్ రాసేదాన్ని, దీన్ని మాత్రమే మనం ఎక్స్టర్నల్ యాంగిల్ అంటాం ఈ ట్రయాంగిల్కి, ఓకేనా? దిస్ ఈజ్ నాట్ ది ఎక్స్టర్నల్ యాంగిల్, ఎందుకంటే ఈ 2 sides మనకి యాంగిల్స్ ఉన్నాయి. ఓన్లీ ఈ సైడ్ మాత్రమే మనకి యాంగిల్ లేదు. సో మనకి ఈ యాంగిల్ అంటే ఎక్స్ కదా. సో ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ 2. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్. సో 30 + 70 హౌ మచ్? 30 + 40 70 degrees. ఎక్స్ ఈక్వల్ టు 30 + 40 దట్ ఈక్వల్ టు 70 degrees. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. దిస్ ఈజ్ ద ట్రయాంగిల్, అవునా? మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? y + 140
ఈ మొత్తం కలిపి నాకు y ప్లస్ 140 ఇచ్చాడు. కానీ మనకి సెమీ సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత ఉంటే 180 డిగ్రీస్, అందుకోసమని ఆల్రెడీ 140 ఉంది. సో మనకి ఇంత రిమైనింగ్ 40 ఉంటేనే కదా టోటల్ 180 వచ్చేది. ఓకే, ఇది 30, ఇది 40, కాబట్టి సమ్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్ టు దిస్ x వాల్యూ 30 ప్లస్ 40 ఈక్వల్ టు 70. ఓకే, టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు 70 degrees and y ఈక్వల్ టు 40 degrees. నెక్స్ట్, యూజింగ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ది ఫిగర్ క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ x అండ్ y. చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, ఇఫ్ దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ ABC, see here I am drawing once again. This is the triangle A, B and C. Okay, what is the angle A given? 34 degrees. Next, B is 62 degrees. ఓకే, సో ఈ రెండు ట్రయాంగిల్స్ అయితే ఇది కదా మనకి ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది. అవును, ఒక ట్రయాంగిల్ 2 sides ఇచ్చాడు. సో దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ యాంగిల్. ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? ఎక్స్ అని ఇచ్చాడు. చూడండి, ఇది మనకు ఎక్స్టర్నల్ యాంగిల్ ఎక్స్ ఇచ్చాడు. దిస్ ఈస్ ఎక్స్. చెప్పండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 34 ప్లస్ 62, 4 ప్లస్ 2 6, సో 3 ప్లస్ 6 9, ఎక్స్ ఈక్వల్ టు 92 డిగ్రీస్. ఓకే, ఇది 92 డిగ్రీస్ అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? చూడండి, మనం జస్ట్ ఈ ఫిగర్ని డ్రా చేస్తున్నాం, డిసిజీ. ఓకే, డ్రా ది ఫిగర్ డిసిజీ సపరేట్లీ. ఓకే, దిస్ ఇస్ సి, దిస్ ఈజ్ ఈ అండ్ దిస్ ఈజ్ డి. ఓకే, చూడండి, మనకి ఎక్స్ అన్నాడు కదా, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 96 డిగ్రీస్. ఓకే, దిస్ ఈజ్ 96 డిగ్రీస్. నెక్స్ట్, దిస్ ఈజ్ 24 డిగ్రీ. ఓకే, మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఏంటి? మళ్ళీ లాజిక్ ఏంటి? ఈ రెండు మనకి ఇంటర్నల్ యాంగిల్స్ కదా. సో సమ్ ఆఫ్ దీస్ టూ ఇంటర్నల్ యాంగిల్ ఈక్వల్ టు ఇది. సో మనకు యాంగిల్ y ఈక్వల్ టు హౌ మచ్? సమ్ ఆఫ్ దీస్ టూ, y ఈక్వల్ టు 24 ప్లస్ 96. ఓకే, 120 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, y ఈక్వల్ టు 120 డిగ్రీస్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఏం లేదు, ఈ రెండు ఇంటర్నల్ యాంగిల్స్ నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఏమవుతుంది? ఈ ట్రయాంగిల్కి ఈ రెండు ఇంటర్నల్ యాంగిల్స్ అవుతాయి. అవునా, ఈ రెండు ఇంటర్నల్ యాంగిల్స్ సమ్ చేస్తే y వాల్యూ వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ వి గాట్ యాజ్ 96 డిగ్రీస్ అండ్ y ఈక్వల్ టు 120 డిగ్రీస్. ఓకే, see here, if this is the question, what we have to find? We have to find the value of x here. చూడండి, మనం ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చూడండి, సో మనకి టోటల్ ఏమి ఇచ్చాడు? పీక్యూ అనేది చూడండి, ఇన్ ది గివెన్ ఫిగర్ ఇఫ్ పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు పిఎస్, పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఎస్ఆర్, యాంగిల్ ఎస్క్యూఆర్ ఈక్వల్ టు 28 డిగ్రీస్ అండ్ యాంగిల్ టీఆర్క్యూ ఈక్వల్ టు 65 డిగ్రీస్, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. See here, మనకి ఈ 2 లైన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి. దీస్ 2 ఆర్ ప్యారలల్ లైన్స్. PQ and RS, these 2 are parallel lines. చూడండి, ఈ రెండు మనకు ప్యారలల్ లైన్స్ అయితే సో మనకి ఇది ఏమవుతుంది? దిస్ ఈజ్ ద ట్రాన్స్వర్సల్ లైన్. See here, సో దిస్ ఈజ్ ద ట్రాన్స్వర్సల్ లైన్. అవునా, సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అయితే మనకి ప్రాపర్టీ ఏంటి? సో సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి మనకి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా. సో ఎక్స్ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 65. సో మనకి ఈ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఎక్స్ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 65. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 65 మైనస్ 28. దిస్ ఈస్ 37 డిగ్రీస్. చూడండి, మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 37 డిగ్రీస్ వచ్చింది. అవునా, దిస్ ఈస్ 37. చూడండి, మనకి ఇదేంటి? ఒక పర్పెండిక్యులర్ ట్రయాంగిల్. అవునా, దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సి హియర్ అప్ టు హియర్ దిస్ ఈజ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా, ఇది 90 డిగ్రీస్, ఇది 37 డిగ్రీస్ అయితే రిమైనింగ్ ఏంటి? సో సమ్ ఈ రెండు కలిపితే మనకు సమ్ 90 రావాలి. ఆల్రెడీ 90 ఉంది. సో మనకు 90 మైనస్ 37 చేసి y వస్తుంది. y ఈక్వల్ టు 90 మైనస్ 37, 53 డిగ్రీస్. ఓకే, సి హియర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? x equal to 37 degrees and y equal to 53 degrees. This is the correct answer.
ఓకే, ఏం లేదు, ఈ రెండు లైన్స్ మనకి ప్యారలల్ లైన్ కావాల్సి మనకి ఈ ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో అందుకోసం మనం ఎక్స్ ప్లస్ 28 ఈక్వల్ టు 65 చేస్తే మనకు ఎక్స్ వాల్యూ 37 వచ్చింది. ఓకే, ఎక్స్ వాల్యూ 37 అయితే చూడండి మనకు పర్పెండిక్యులర్ అంటే ఏంటి, దిస్ ఈజ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 90 degrees అంటే మనకు రిమైనింగ్ ఎలా ఉంటాయి, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 కదా, ఆల్రెడీ ఇది 90 అయిపోయింది. సో ఈ రెండు కలిపితే మనకు 90 రావాలి. సో 90లో ఆల్రెడీ 37 తీసేస్తే రిమైనింగ్ ఎంత 53. So in this way we are finding x and y values. Okay, so this is about the lines and angle concept. So మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. సో మనం టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో అలాగే కాకుండా ఎవరికైనా రికార్డెడ్ క్లాసెస్ కావాలి అంటే ప్లేస్టోర్లో డీమ్యాక్స్ అనే యాప్ ఉంటుంది. డీమ్యాక్స్ యాప్లో మనం రికార్డెడ్ క్లాసెస్ అనేది చేసాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.